అందరికీ నమస్తే. నేను మీ సిద్ధం రవి. ఈరోజు ముఖ్యంగా విషయానికి వస్తే హరిహర వీరమల్లు సినిమా గురించి రివ్యూస్ ఇస్తున్న చెత్త వెధవలకు నా ఒకటే సమాధానం. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒక 5 సంవత్సరాల కాంచి హరిహర వీరమల్లు సినిమా చిత్రించబడిందని తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా విదేశాలలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, జన సైనికులకు అందరికీ తెలిసిన విషయమే ఇది. ముఖ్యంగా ఇక్కడ నెగిటివ్ ట్రోల్ చేస్తున్న చెత్త వెధవలకు సినిమా చూడకుండా రివ్యూస్ ఇచ్చేస్తున్నారు. సనాతన ధర్మం గురించి సినిమా ఉంది, హిందువులకు అనుకూలంగా ఈ హిందువుల మీద దాడి చేసిన సందర్భాన్ని, ఆ కాలంలో ఔరంగజేబ్ చేసిన విధ్వంసకరాన్ని కళ్ళగట్టినట్టు మన మీద హిందువుల పైన ఎలాంటి వివక్ష చూపారో అలాంటి కార్యక్రమాలు ఈ సినిమా ద్వారా మన జనరేషన్కి అందించిన ఘనత. ఈరోజు ఆ సినిమాకి ఇద్దరు డైరెక్టర్లు మారవచ్చు. నిర్మాత ఎంతో కష్టపడి కింది స్థాయి నుండి ఎదిగిన నిర్మాత. ఇలాంటి సినిమాలు అనేకం తీసి చరిత్ర కలిగిన సినిమాలు తీసిన ఏఎం రత్నం గారి కోసం ఈ సినిమా చేయడం జరిగింది. ఇందులో హిందువులకు ఎలా ఊచకోత కోశారు మొఘల్ కాలంలో అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సినిమా చూస్తే ఒకసారి సినిమా చూడకుండా ఈ రివ్యూలు ఇచ్చే చెత్త విధులకు నా ఒకటే సమాధానం. ఈరోజు జనసేన పార్టీ 21 స్థానాలు గెలిచినాయని ఇలా అక్కస్తోటి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నాడన్న అక్కస్తోటి ఏకైక కారణంతో ఈ ట్రోలింగ్ చేస్తున్నారు, ఈ రివ్యూస్ ఇస్తున్నారు. ఈ వెధవలకు ఈరోజు హిందువుల గురించి పోరాడితే నచ్చది, సనాతన ధర్మం గురించి మాట్లాడితే నచ్చది, నరేంద్ర మోదీ దగ్గర కలిసి ఉంటే నచ్చది, సమాజాన్ని మారిస్తే నచ్చది. అవినీతి అక్రమాలు చేసే చెత్త వెధవలే ఈ రివ్యూస్ ఇచ్చే వెధవలు అని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భావించడం జరిగింది. జనసేన పార్టీ మొత్తం ముక్త ఖండంతో ఇలాంటి వెధవలను ఖండించాలి. ట్రోళ్లకు భయపడే పార్టీ కాదు జనసేన. మీరు ఎన్ని ట్రోల్ చేసినా పవన్ కళ్యాణ్ గారి చిట్కన మేలు మీద ఉన్న వెంట్రికను కూడా పీకలేరు అని నా సమాధానం. ఈరోజు సినిమా ఎంత బాగా వచ్చిందనేది ప్రజలు అర్థం చేసుకొని, ప్రజలకు తెలుసు పవన్ కళ్యాణ్ గారి శక్తి ఏంటిది, పవన్ కళ్యాణ్ గారి నిజ జీవితంలో క్యారెక్టర్ ఏంటిది, సినిమాలో క్యారెక్టర్ ఏంటిది అనేది. మీరు రివ్యూస్ ఇచ్చినంత మాత్రాన ఈరోజు సినిమా ఖరాబు కాదు, సినిమాకున్న చరిత్ర పోదు. ఈరోజు మనకు హిందువుల పైన దాడిని ఎంత ఆసక్తికరంగా చూపించారంటే సినిమా చూసి మీరు రివ్యూస్ ఇవ్వండి చెత్త వెధవల్లారా. ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మీతో పొత్తుల లేడని, మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశాడని, మోదీ దగ్గర సన్నిహితంగా ఉంటున్నాడని, చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాడని, మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశాడని, ఇలాంటి చెత్త వార్తలు, చెత్త న్యూస్ చెప్పే రివ్యూస్ ఇచ్చే చెత్త వెధవలకు ఒకటే సమాధానం. హరిహర వీరమల్లు సినిమా చూసి మాట్లాడండి. ప్రేక్షకులకు తెలుసు పవన్ కళ్యాణ్ అంటే ఏంటిది, ప్రజలకు తెలుసు పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యక్తి అనేది. అలాంటి మాటలు మాట్లాడే చెత్త వెధవలకు ఇదే నా సమాధానం. జై హింద్.